హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. రీతు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఫుల్ నెగిటివిటీతో అడుగుపెట్టి ఈరోజు ఫుల్ పాజిటివిటీతో టాప్ 5 కంటెస్టెంట్ అని అనిపించుకుంటున్న ఏకైక కంటెస్టెంట్ అని చెప్పవచ్చు. మాటల్లో కానీ గొడవల్లో కానీ ఎందులో అయినా రీతు తగ్గేదేలే అంటూ దూసుకుపోవడమే. అయితే రీతులో ఉన్న ఒక స్పెషాలిటీ ఏమిటి అంటే ఎక్కడిది అక్కడే మర్చిపోవడం, అవ్వడం రీతులో ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీ అని చెప్పవచ్చు. గొడవ పడ్డారు కదా, వారితో ఇక శత్రుత్వమే అని కాకుండా ఆ తర్వాత వారితో బాగా మాట్లాడుతూ షోలో అడుగులు ముందుకు వేస్తుంది. ఇక ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున రీతు ఆటపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ వారం నీ ఆట కానీ, రేషన్ మేనేజర్గా నీ డ్యూటీ కానీ సూపర్గా చేశావు రీతు అనగానే రీతు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది. ఎందుకంటే ఈ సీజన్లో రీతును పొగిడిన సందర్భాలు అరాకొర అరుదుగా కనిపించి ఉంటాయి. అందుకే రీతుకి చాలా హ్యాపీగా మూమెంట్గా ఉంది అంటూ నాగార్జున సార్కి అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పింది. ఇక ఈ వారం నామినేషన్స్లో నీ ఆర్గ్యుమెంట్స్ అయితే సూపర్ రీతు. నామినేషన్స్లోకి రాకుండా చాలా బాగా తప్పించుకున్నావు. ఇక కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో నిన్ను ఎవరూ తీయకుండా భలే డిమాండ్ చేసి అందరితో మంచిగా మాట్లాడుకున్నావు. చివరికి కెప్టెన్సీ కంటెండర్ అయ్యావు. ఇక మూడవ టాస్క్లో నువ్వు ఆడిన విధానం అయితే సూపర్. గౌరవ్ అంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా నువ్వు గౌరవ్కి పోటీ ఇచ్చి మరీ భరణి సాయంతో టాస్క్ గెలవడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేశారు. సూపర్ అంటూ ప్రశంసించారు. ఇక రెబల్గా నువ్వు చేసిన సీక్రెట్ టాస్క్ అయితే మరో లెవెల్. నీకు అచ్చొచ్చిన గొడవనే బిగ్ బాస్ నీకు సీక్రెట్ టాస్క్గా ఇవ్వడంతో నీకు చాలా ఈజీ అయింది కదా అంటే అవును సార్, అప్పటికే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి ఉంది. ఆ సిచ్యువేషన్ని యూటిలైజ్ చేసుకొని నేను ఇమ్మాన్యుయల్తో గొడవ పడ్డాను. సూపర్ సార్, నాకు సీక్రెట్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్, నా బుర్రలో అంతుందని బిగ్ బాస్ గమనిస్తాడని నేనైతే అస్సలు అనుకోలేదు. కానీ సీక్రెట్ టాస్క్ అయిపోయింది. తర్వాత ఇమ్మాన్యుయల్ నా దగ్గరికి వచ్చి రెబల్తో ఇలా అంతా అలా అయిపోయింది సార్ అంటూ రీతు చెప్పడంతో అంతా అలా జరిగిపోయింది సార్ అని రీతు చెప్పడంతో అందరూ అయితే నవ్వుకున్నారు. రీతు కెప్టెన్సీ కొంచెంలో మిస్ అయింది కదా, ఎలా ఉంది అని అడిగితే సార్ కెప్టెన్సీ మిస్ అయినందుకు చాలా బాధగా అయితే ఉంది సార్, కానీ అది టాస్క్ పరంగా ఓడిపోయాను కాబట్టి ఇక చేసేదేమీ లేదు, వచ్చే వారం ట్రై చేయడమే. ఈ వారం ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలని చాలా ప్లాన్లు వేశాను, అందరితో మాట్లాడుకున్నాను, కానీ చివరి లెవెల్లో ఊహించిన విధంగా నాకు దెబ్బపడి ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడు. నో ప్రాబ్లం సార్, వచ్చే వారం నేను మరోసారి క్యాప్టెన్ అవుతాను అంటూ చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా రీతుపై నాగార్జున ప్రశంసలు కురిపించడం, రెబల్గా మంచిగా సీక్రెట్ టాస్క్ చేశావు అని చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.